ఇవాళ ఎగ్జామ్ ఫీజుకి లాస్ట్ డేట్ అంటమ్మా. స్కూల్లో అందరూ అడుగుతున్నారమ్మా. మనం రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళం రా. నువ్వు బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలిరా రవి. అలాగేనమ్మా, నేను బాగా చదువుకొని కలెక్టర్ అవుతానమ్మా. సరే రవి. డిసిప్లిన్ ఉండాలి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కూర్చోండి. అరే రవి, పరీక్ష ఫీజు తెచ్చావారా? తెచ్చాను సార్. పిల్లలు మీరంతా ఇచ్చారు కదా? ఇచ్చాం సార్. నేను చెప్పిన పాట అందరు చదివారా? చదివాం సార్. ఒరే లవణం, 10వ ఎక్కం చెప్పరా. నేనా సార్? నువ్వే చెప్పరా. నేను రేపు చెప్తాను సార్. మా నాన్న ఈ రోజు ఏ పని చేయొద్దన్నాడు సార్. ఎందుకురా? ఈరోజు మంగళవారం సార్. నీ మంగళవారం తగలయ్యా, అన్నం కూడా తినకరా ఈరోజు. కూర్చో. తింటాను సార్. అమ్మా గీత, ఉప్పు కర్పూరం పద్యం చెప్పమ్మా. నేనా సార్? నువ్వే చెప్పమ్మా. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరయ పురుష్ సిగ్గేస్తుంది సార్. పురుష్ సిగ్గేస్తుంది సార్. నీ సిగ్గు తగలయ్యా, నీ సిగ్గుని పెళ్లి దాకా ముంచుకో అమ్మా. కూర్చో. ఒరే శాస్త్రి, ఒరే శాస్త్రి. నువ్వేరా ఉప్పు కర్పూర పద్యం చెప్పరా. నేనా సార్? నువ్వే చెప్పు. ఉప్పు కర్పూర రంబు నొక్క పోలిక నుండు స్వాహ చూడ చూడ రుచులు జాడ వీరయ నమః. పురుషులందు పుణ్య పురుషులు వేరయ స్వాహ. విశ్వదా విరామ వినురవేమా నమః. ఒరే ఒరే శాస్త్రి, పద్యం చెప్తున్నావు లేదంటే గుళ్ళో మంత్రాలు చదువుతున్నావారా? కూర్చో. అంతే కదా. ఒరే రవి, నేను చెప్పిన పాఠం అంతా చదివావారా? చదివాను సార్. చెప్పరా. 10 1 10, 10 2 20, 10 3 30, 10 4 40, 10 5 50, 10 6 60, 10 7 70, 10 8 80, 10 9 90, 10 10 100. ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరయ పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ. వెరీ గుడ్ రా. అందరు రవి చూసి నేర్చుకోండి, వాడి పెద్ద అయితే గొప్పవాడు అవుతాడు. ఒరే ఆరిఫ్, 10వ ఎక్కం చెప్పరా. నేనా సార్? నువ్వే చెప్పరా. ఒక్క 10 10 పాత సామాను కొంటాం. 2 బదులు 20 పాత గిన్నెలు కొంటాం. 3 బదులు 30 పాత బీరువాలు కొంటాం. 4 బదులు 40 పాత ఏసీలు కొంటాం. ఒరే ఒరే ఆరిఫ్, నువ్వు 10వ ఎక్కం చెప్తున్నావు లేదంటే పాత సామాన్లు అమ్ముతున్నావారా? కూర్చో. సరే సార్. సార్ వీడు నా మీద పడుతున్నాడు సార్. ఒరే గోపి, నువ్వు లేవరా. సార్ రాత్రి నిద్ర లేదారా? అమ్మాయి మీద పడుతున్నావు ఎదవా. మా నాన్న దగ్గర సెల్ ఫోన్ చేశా సార్. సెల్ ఫోన్ చూడకరా, కళ్ళు పోతాయి. కూర్చో. అమ్మాయి మీద పడకరా ఎదవా. ఒరే రేవంత్, 10వ ఎక్కం చెప్పరా. నేనా సార్? నువ్వే చెప్పరా. ఈరోజు ఓరియంటల్ పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా 10వ ఎక్కం చెప్తున్నా. వార్తలు చదివే మూర్తి గారి అబ్బాయి రేవంత్. 1 10 10, 2 10 20, 3 10 30. ఈ రోజు రేపల్లెపట్నంలో 2 వింతలు జరిగినాయి. 1 2 దోమలు ఎదురుగా రావడం వల్ల 2 వ్యక్తులు చనిపోయారు. 4 10 40, 5 10 50.
ఇప్పుడు అందిన వార్త సెల్ ఫోన్ పగిలి ఒక విద్యార్థి చెవు మాయమైపోయింది. ఇంతటితో 10వ ఎక్కం సమాప్తం. రేపు కలుద్దాం. ఇట్లు వార్తలు చదివే మూర్తి గారి అబ్బాయి రేవంత్. ఒరే రేవంత్, నువ్వు వార్తలు చదువుతున్నావు, 10వ ఎక్కం చెప్తున్నావారా? నువ్వు ఫస్ట్ 10వ ఎక్కం పూర్తిగా నేర్చుకోరా, తర్వాత వార్తలు చదువుద్దు. కూర్చో. అమ్మా రాణి, పద్యం చెప్పమ్మా. సార్, ఈ అమ్మాయి రాని నా పులిహార లోపం తినేసింది సార్. నేనా? నువ్వే చెప్పమ్మా. సార్ బాగా ఆకలేస్తుంది సార్, టిఫిన్ తిన్న తర్వాత చెప్తా. నీ తిండి వాళ్ళ తగలయ్యా, ఎప్పుడు తిండి వాళ్ళైనా తిండి మీద పెట్టే దృష్టి చదువు మీద పెడితే ఈ పాడి చదివి ఎక్కేది బుర్రకి. కూర్చో. సరే సార్. ఒరే కృష్ణ, ఒరే కృష్ణ, నువ్వు లేవరా. నేనా సార్? నువ్వే 10వ ఎక్కం చెప్పరా. నేను 10 ఏమైంది చెప్పరా. 10 రోజుల తర్వాత చెప్తాను సార్. అరే యదవా, 10వ ఎక్కానికి 10 రోజులు కావాలారా నీకు? కూర్చో. పిల్లలు మీరంతా పెద్ద అయితే ఏమవుతారు ఒక్కో లేచి చెప్పండి. రవి, నువ్వు చెప్పరా. నేనా సార్? నువ్వే చెప్పరా. నేను కలెక్టర్ అవుతాను సార్. కూర్చో. అరే సతీష్, నువ్వు చెప్పరా. నేను టీచర్ అవుతాను సార్. కూర్చో. ఒరే శాస్త్రి, నువ్వు చెప్పరా. నేను యాక్టర్ అవుతాను సార్. కూర్చో. ఒరే లవణం, నువ్వు చెప్పరా. నేను పోలీస్ అవుతాను సార్. కూర్చో. అమ్మా రాణి, నువ్వు చెప్పమ్మా. ఫుడ్ కోర్ట్ పెడతాను సార్. నీ తెగిందే ఎంచుకున్నావులే. కూర్చో అమ్మా. అరే ఆరిఫ్, నువ్వు చెప్పరా. నేను సామాన్ కొంటాను సార్. యదవా, చదువుకోరా, సామాను కొనేది ఏంట్రా. కూర్చో. అమ్మా గీత, నువ్వు చెప్పమ్మా. నేను డాక్టర్ అవుతాను సార్. కూర్చో. అరే గోపి, నువ్వు చెప్పరా. నేను ఆర్మీకి వెళ్తా సార్. కూర్చో. అరే రేవంత్, నువ్వు చెప్పరా. నేను పైలట్ అవుతా సార్. కూర్చో. అరే కృష్ణ, నువ్వు చెప్పరా. నేను ఇంజనీర్ అవుతాను సార్. సరే కూర్చో. ఈ రోజు పెడితే స్కూల్కి సెలవా. బాయ్ సార్. అరే నా సామాన్ నమస్కారం సార్. నమస్తే పిల్లలు. బానే ఉన్నా, మీరంతా బాగున్నారు కదా. ఏ రవి, కలెక్టర్ అయ్యామంట కదా, బాగా కష్టపడి చదివి రావురా. థ్యాంక్ యూ సార్. సరేరా. నేను వంట మాస్టర్ అయ్యా సార్. నేను మెకానిక్ అయింది సార్. నీ అమ్మికి వెళ్ళా సార్. నేను డాక్టర్ అయ్యాను సార్. మంచిదమ్మా. నేను పైలట్ అయ్యాను సార్. సరేరా. నేను ఇంజనీర్ అయ్యాను సార్. కూర్చో. ఫుడ్ కోర్ట్ పెట్టాను సార్. ఒరే ఆరిఫ్, నువ్వేం చేస్తున్నావు చెప్పరా. ఒరే ఆరిఫ్, నువ్వేం చేస్తున్నావు చెప్పరా. సార్, నేను పాస్ సామాన్ అమ్ముతున్నాను సార్. చిన్నప్పుడు కొంటా అన్నావు గారా. చదువుకున్నాడు చేస్తున్నాను సార్. సర్లే, ఏదో ఒకటి చేస్తున్నావు. బాగా చదివితే రవి, గీత శాస్త్రిలా జీవితంలో స్థిరపడవచ్చురా. బడికి వెళ్ళేవాడి బ్రతుకు బాగుంటుంది, గుడికి వెళ్ళేవాడి గుణం బాగుపడుతుంది. మీరంతా చదువులో తెలుసుకున్నారా, మీరు ఆదర్శ విద్యార్థులు అయ్యారా. ధన్యవాద. నా పేరు మోహన్ మార్తి సాయి, 9th క్లాస్ చదువుతున్నా. మదర్ అమ్రీన్. నా పేరు అమ్రీన్, 10th క్లాస్ చదువుతున్నాను. రవి. నా పేరు షేక్ మొహిద్దీన్, 9వ తరగతి చదువుతున్నాను. లవణం. నా పేరు జీవన్, నేను 8th క్లాస్ చదువుతున్నా. గోపి. ప్రభుతేజ, 7th క్లాస్ చదువుతున్నా. గీత.
నా పేరు వినయ్ సౌందర్య 8th క్లాస్ చదువుతున్నా. రాణి. నా పేరు జిక్రా సుల్తానా 10th క్లాస్ చదువుతున్నాను. శాస్త్రి. నా పేరు చంద్రశేఖర్, నేను 9వ తరగతి చదువుతున్నాను. ఆరిఫ్. నా పేరు ఆరిఫ్ 8వ తరగతి చదువుతున్నాను. రేవంత్. నా పేరు జశ్వంత్ 7th క్లాస్ చదువుతున్నాను. సతీష్. నా పేరు సంజేష్ 9th క్లాస్ చదువుతున్నాను. నమస్కారం. నమస్కారం.